నమస్తే అండి, నా పేరు డాక్టర్ కిషన్, ఎండి ఆయుర్వేద, కన్సల్టెంట్ ఆయుర్వేదిక్ సర్జన్, సుఖీభవ ఆయుర్వేద హాస్పిటల్స్. మనము ఇంతకుముందు మలద్వారం వచ్చే సమస్యల్లో పైల్స్, ఫిస్టులా అంటే ఏంటి, రక్తస్రావం కలిగితే ఎటువంటి లక్షణాలు ఉంటాయని తెలుసుకుందాం. ఇప్పుడు మనము ఫిస్టులా సమస్య గురించి తెలుసుకుందాం. ఇది మలద్వారం వచ్చే అన్ని సమస్యల్లోకెల్లా ఎక్కువగా బాధ కలిగించే సమస్య ఫిస్టులా సమస్య. దీనిని జనరల్గా భగంధరం అని కానీ, లూటీ అని కానీ నార్మల్ భాషలో అంటూ ఉంటారు. ఇది ఈ మలద్వారం వద్ద చుట్టూలో ఏదైనా ఒక ప్లేస్లో చిన్న కురుపులాగా కానీ, లేకుంటే లోపల కురుపులాగా ఉండి చీము కానీ, లేకుంటే రక్తంతో కూడిన చీము కానీ కారుతూ ఉంటుంది. దీన్ని మనం ఫిస్టులా అంటారు. ఈ ఫిస్టులాలో కూడా చాలా రకాలుగా ఉంటాయి. ఇంట్రాస్ఫింక్టిక్ ఫిస్టులా, ఎక్స్ట్రాస్ఫింక్టిక్, ట్రాన్స్ఫింక్టిక్ ఫిస్టులా, అట్లా రకరకాలుగా ఫిస్టులాస్ ఉంటాయి. ముఖ్యంగా మనం ఈ ఫిస్టులాల్లో చీము కారడం అనేది మెయిన్ లక్షణం. ఇది మలద్వారం వద్ద ఉన్న చుట్టూ ప్రాంతంలో ఎక్కడైనా కలగవచ్చు, లేదంటే మలద్వారం లోపల కూడా కలగవచ్చు. ఈ చీము కారే రేసును బట్టి దీని యొక్క చికిత్స సమయము మరియు ఆధారపడి ఉంటుంది. దీన్ని మనం దీర్ఘకాలంగా అశ్రద్ధ చేసామనుకోండి, ఇది క్యాన్సర్ కూడా దారితీసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మలద్వారం మధ్య సమస్యల్లో ఫిస్టులాలో ఈ చీము అనేది కొందరిలో తక్కువగా, అంటే తడిలాగా మాత్రమే ఉండి లోదుస్తులను తడిపేలాగా ఉంటుంది. లేదంటే కొందరిలో బాగా ఎక్కువగా చీముతో కూడిన రక్తం కారుతూ ఉంటుంది. ఇది సమస్య యొక్క తీవ్రతను బట్టి ఉంటుంది. కొందరిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది, కొందరిలో 2-3 కురుపుల్లా కూడా ఉంటాయి. సో మల్టిపుల్ ఫిస్టులా అంటారు దీన్ని. సో ఈ విధమైనటువంటి ఫిస్టులాను మనము అశ్రద్ధ చేసినామనుకోండి, క్యాన్సర్కి దారితీసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీన్ని సరైన చికిత్స చేసుకోవాల్సి ఉంటుంది.